ఏదైనా సంచలనం కోసమే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఏపీలోకి ఎంటర్ అయ్యాడా? కొందరు అగ్రనేతల్లాగే లొంగిపోయే ఆలోచనతోనే ఛత్తీస్గఢ్ నుండి బయటకు వచ్చాడా? కర్రెగుట్టలో ఆపరేషన్లోని భద్రతా బలగాలకు దొరకని హిడ్మా మారేడుమిల్లి అడవుల్లో ఎలా చిక్కాడు? లొంగిపోయే ప్రయత్నంలో ఎన్కౌంటర్ అయ్యాడా? తనకు తానుగా వచ్చి భద్రతా బలగాల ఉచ్చులో చిక్కుకున్నాడా? హిడ్మా రాశాడని చెప్తోన్న ఆ లేఖ నిజమేనా? దేశంలోని భద్రతా బలగాలను దశాబ్దాలుగా ముప్పు తిప్పలు పెట్టిన మావోయిస్ట్ అగ్రనేత మాడవి హిడ్మా ఎన్కౌంటర్ తో మావోయిస్టుల శకం ముగిసిందనే చర్చ మొదలైంది. ఆపరేషన్ కగార్ మెయిన్ టార్గెటే హిడ్మా. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాల నుంచి సేఫ్ గా బయటపడ్డ గెరిల్లా దళ వ్యూహకర్త ఏపీలోకి ఎంటర్ అయి ఎన్కౌంటర్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హిడ్మా దంపతులతో పాటు 6గురు ఆ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతమంది మావోయిస్టులతో హిడ్మా ఏపీకి ఎందుకొచ్చాడో ఎవరికీ అంతుపట్టడం లేదు. పోలీసులకు లొంగిపోయే ఆలోచనతోనే ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి అడుగు పెట్టాడా అన్న అనుమానాలు వస్తున్నాయి. హిడ్మా ఓ జర్నలిస్ట్ కు రాశాడని చెబుతున్న లేఖ ఎన్కౌంటర్ తర్వాత బయటకొచ్చింది. వరుస ఎన్కౌంటర్లతో నిర్బంధం పెరగడం, కొందరు అగ్రనేతలు పార్టీ విధానాలతో విభేదించడంతో హిడ్మా కూడా పోలీసులకు లొంగిపోయేందుకే కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. తన ఆలోచనపై బస్తర్ జర్నలిస్ట్ కు హిడ్మా లేఖ రాశారు. ఆయుధాలు వీడాలి అనే ఆలోచన చేస్తున్నట్టుగా నవంబర్ 10వ తేదీన హిడ్మా ఆ లేఖలో రాశాడు. భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధమని అందులో సంకేతం ఇచ్చాడు. హిందీతో పాటు తెలుగులోనూ త్వరలో ఆడియో మెసేజ్ పంపుతామని హిడ్మా ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలు చర్చించాలని, త్వరలో ఏపీలో తనను కలవాలని ఆ జర్నలిస్ట్ ను కోరాడు హిడ్మా. ఎక్కడ లొంగిపోవాలో ఇంకా నిర్ణయించుకోలేదని కూడా అందులో రాశాడు. లొంగిపోయేందుకు నిర్ణయించుకున్న క్రమంలోనే రంపచోడవరం, మారేడుమల్లి అడవుల్లోకొచ్చి భద్రతా బలగాలకు తారసపడడంతో ఎన్కౌంటర్ జరిగి ఉండవచ్చంటున్నారు. 2 వారాల క్రితం ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ హిడ్మా తల్లి పుంజితో సమావేశమయ్యారు. దీని తర్వాత ఆమె లొంగిపోవాలని కోరుతూ కొడుక్కి ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు. భద్రతా బలగాలు దాడులు పెరగడం, తల్లి ఆవేదనతో అప్పటిదాకా ముండికేసిన హిడ్మా మనసు మార్చుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే హిడ్మా లొంగిపోయే రకం కాదంటున్నారు పోలీసులు. ఏదో పెద్ద ప్లాన్ తోనే ముందుగా టీం ని రంగంలో దించి ఏపీలో ఎంటర్ అయ్యాడంటున్నారు. షెల్టర్ కోసం, ఏఓబీలో రిక్రూట్మెంట్ కోసమే హిడ్మా వచ్చాడని అనుమానిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లోనే ఉన్నారు. విజయ్, నిజంగానే లొంగిపోదామని అనుకున్నాడా హిడ్మా? అండ్ అలాగే జర్నలిస్ట్ కి రాశారని చెప్తున్న ఆ లేఖ నిజమేనా? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? అంటే దాదాపుగా ఆయన స్వభావం, దాదాపు ఆయనకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళాడు. దాదాపు 51 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకి. ఇన్నేళ్ల పాటు మావోయిస్టు గెరిల్లా ఆర్మీ అంటే మావోయిస్టులో చాలా వరకు జరిగిన అటాక్స్ ఏవైతున్నాయో అవన్నిటికీ కూడా నాయకత్వం వహించింది. డైరెక్షన్ అంతా కూడా హిడ్మా చేశారు. సో హిడ్మా వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన లొంగుబాటుకు సిద్ధంగా లేరు అనేది చాలా కాలంగా చెప్తూ వచ్చారు. అనేక మంది అటు మల్లోజ్లో కావచ్చు, ఆశన్న కావచ్చు, చంద్రన్న లాంటి వ్యక్తులు లొంగిపోయినప్పుడు కూడా హిడ్మా లొంగిపోవడానికి సిద్ధంగా లేడు అనే మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. కానీ గత 15 రోజులుగా దాదాపుగా అక్టోబర్ 21వ తేదీన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే మావోయిస్టులు లొంగిపోవాలంటూ పిలిపించారో ఆ తర్వాత చంద్రన్న లొంగిపోవడం, చంద్రన్న మనం ఇంటర్వ్యూ చేసే సమయంలో కూడా ఆయన హిడ్మా ఆయుధాలు వదిలిపెట్టాలా లేదా అన్న దానిపైనే సంకోచిస్తున్నాడు. ఆయన కూడా లొంగుబాటుకు రెడీగా ఉన్న విషయాన్ని కూడా చెప్పారు. కానీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్ కావడం అనేది కొంత చర్చనీయాంశం. ఎందుకంటే హిడ్మా లాంటి ఒక మావోయిస్ట్ గెరిల్లాకి సంబంధించినటువంటి కమాండర్గా పనిచేసే వ్యక్తి, మొత్తం ఎంటైర్ గెరిల్లా ఆపరేషన్ అంతా కూడా ఆయన నేతృత్వంలో జరుగుతుంది. భీకరమైన దాడుల్లో దిగ్గైనటువంటి హిడ్మా అంత ఈజీగా ఒక 6 వ్యక్తితో కలిసి అడవులకు వెళ్తాడా లేదని చూడాల్సి ఉంది. విజయవాడలో షెల్టర్ ఉన్న వాళ్ళని అక్కడ లొంగుబాటుకే రమ్మని చెప్పి తెలంగాణ లొంగిపోవడానికి చాలా వరకు ప్రయత్నించాడు. కానీ తెలంగాణ పోలీసులు ఆ ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళాలన్నది తీవ్రంగా చర్చనీయాంశమైంది. గతంలో లొంగుబాటుకు సంబంధించి అనేక సార్లు చాలామంది కాంటాక్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు. కానీ ఈసారి ఆయన విజయవాడని ఎంచుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ ఎంచుకోవడం కారణం అక్కడ సేఫ్ జోన్గా భావించుంటాడా, అక్కడ జర్నలిస్ట్కి రాస్తారని చెప్పి బస్తర్ టాకీస్ పేరుతో చాలా కాలంగా మావోయిస్టులకి అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం చేసినటువంటి బస్తర్ టాకీస్ జర్నలిస్ట్కి ఆయన ఒక లేఖ రాశారు. దాంట్లో ఈ అంశాలను మెన్షన్ చేశారు. తాను లొంగిపోవాలనుకుంటున్నాను, అది ఆయుధాలతో నాకు కాదా, కొన్ని విషయాలపైన ప్రభుత్వంతో చర్చించాలి, ఆ తర్వాతనే తాను లొంగిపోతున్న విషయాన్ని మెన్షన్ చేశారు. తను కలిసేందుకు విజయవాడ రావాలి, ఆంధ్రప్రదేశ్ రావాలని కూడా చెప్పిన సమయంలోనే ఈ సమయంలోనే ఎన్కౌంటర్ జరగడం కొంత ఆసక్తిగా మారింది. దీని వెనకాల ఏపీ పోలీసులు, ఏపీ ఎస్ఐబి చెప్తున్నట్టుగా అందరూ కలిసి వస్తున్న దళంలో పట్టుకున్నారో, లేదంటే ఆల్రెడీ విజయవాడలో షెల్టర్కి వచ్చినటువంటి తీసుకెళ్లి కాల్చి చంపారని చాలామంది ప్రజా సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో హిడ్మా మరణం, హిడ్మా ఎన్కౌంటర్ మొత్తం తీవ్ర
చర్చనీయాంశంగా మారింది. ఆయన రాసిన లెటర్ ఏదైతే ఉందో అదైతే బస్తర్ టాకీస్ జర్నలిస్ట్కే రాశారు. ఈ మొత్తం వ్యవహారం పైన ఇప్పటికే పౌర హక్కుల సంఘాలు కోర్టులో పిటిషన్ వేస్తాం, అవసరమైతే కోర్టులో వెళ్ళి ఇది బూటక ఎన్కౌంటర్ లాగా ప్రూవ్ చేస్తామని అయితే ప్రజా సంఘాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా హిడ్మా ఎన్కౌంటర్ మాత్రం అనేక చర్చలకైతే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.